ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ సంతోషంగా ఉన్నారని మన ప్రభు అయిన యేసయ్య కృపలు అనుదినము నూతనమైన వాగ్దానంతో కలువరి ప్రేమ నుంచి ప్రభు మనకిచ్చిన కృపను బట్టి మనందరం కూడా విని సంతోషించి ఆనందించి మన కుటుంబంలో ఒక్కొక్క దినము ప్రభు ఆశీర్వదిస్తున్నందుకు, ఆయన ఆరోగ్యం ఇస్తున్నందుకు, మీ కుటుంబంలో ఒక సంతోషం ఉంటుండగా యూట్యూబ్ చూస్తున్నప్పుడు, వాట్సాప్ చూస్తున్నప్పుడు ఆయన నామములో మనమందరము కూడా ఒక మాట విన్న ఎంతో హృదయంలో ఆనందము సంతోషము ఉండాలని, సజీవులకులో బ్రతుకుతున్నప్పుడే మన తండ్రి మనతోనే అన్ని విధములుగా మనకు మరి ఆయన కృప కావాలని మనం ఆశపడుతున్నాం కదా. ఆశపడుతున్న ప్రతి బిడ్డకు ప్రభు ఈరోజు అంటున్నాడు, దినములు చెడ్డే గనక మరి సమయం లేదు గనక సజ్జీవం చేసుకోమని మనకు నేర్పిస్తున్నట్టు మరి వాగ్దానములో ప్రభు మనకు చూపిస్తున్నది. ఈ దినము ప్రభు మనకిచ్చిన వాగ్దానము కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. సమయము పోనీక సజ్జీవము చేసుకునొచ్చు, సంగమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకునుడి. దేవునికి స్తోత్రం. ఈరోజు అంటున్నాడు, సమయము పోనీక సజ్జీవము చేసుకోవాలంట. ఒక్కొక్క దినము మనం దేవుని సన్నిధిలో ఎలా బ్రతుకుచున్నామో అనేది చాలా ప్రాముఖ్యం. ఇదే సమయం. ఈ సమయంలో మనం ఏం చేయాలా? ప్రభు ఎప్పుడైనా రావచ్చు. దీన్ని సజ్జీవం చేసుకొని సిద్ధంగా ఉండమంటున్నాడు. మీరు ఏరే జనులలాగా మీరు లేకపోతే సంఘములో జీవిస్తూ ప్రభు నామమును స్తుతిస్తున్న ప్రతి సంఘాలు కూడా వితురులకి మీరు ఒక ఎలా ఉండాలంటే ఉప్పులాగా రుచి కలిగినట్టు వారిగా ఉండాలి. ఉప్పు లేనిది ఏది కూడా రుచిగా ఉంటుందండి? రుచిగా ఎక్కడ కనిపించదు కదా. అందుకే ప్రభు నేర్పిస్తున్నాడు, నువ్వు నేను కూడా ఈ లోకంలో బ్రతికిన దినములన్నీ కూడా నిన్ను చూచి అనేక జనులు నువ్వు సంఘములో దేవుని గురించి తెలుసుకొని నూతనమైన స్వభావముగా మారి అనేక జనులకు నీవు దేవుని నామముని ఘనపరచటానికి అనేక విషయాలలో కూడా మరి నువ్వు తగ్గింపు కలిగి సమయమును పోనీక ఆయన నామమును ఘనపరచాలని వాక్యం సెలవిస్తుంది. కొలస్సీలకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీల సంఘానికి చెబుతున్న మాటలు, మీరు సమయమును పోనీక సజ్జీవం చేసుకోమంటున్నాడు. మరి సంఘములో ఉంటున్నట్టు బిడ్డలారా, అనేక జనులలాగా మీరు, లోకములో ఉన్నట్టు వారిలాగా మీరు మరి మాటలు ఎందుకు కానీ మీ నడతలు ఎందుకు కానీ ఉండక దేవుని సన్నిధిలో రుచి కలిగి ప్రభునామమును స్తుతించటము, ఘనపరచటము. ఉప్పు ఎంత రుచిగా ఒక పదార్థములో లేకపోతే చప్పగా ఉంటుందో, మరి ఆ ఉప్పు వేసినప్పుడు ఆ పదార్థము తినప్పుడు తాగినప్పుడు అదెంత రుచిగా ఉంటుంది కదా. అయితే నీ జీవితంలో కూడా దేవుడు ఎప్పుడు మాటలు కవచములో ఉంటాయో అదే వెలుగుగా ఉండి అనేక జనులను బలపరచటానికి, లోకములో అనేక రకాల జీవించున్న ప్రతి బిడ్డకు కూడా ఎంతో మేలు కలుగు చేర్చున్నది కదా. కాబట్టి సహోదరి సహోదరులారా, అదేవిధంగా నువ్వు నేను కూడా ఈ లోకంలో బ్రతికిన దినములన్నీ కూడా జ్ఞానము కలిగిన వారి ఉండి ప్రభునామమును జ్ఞాపరిచేవారుగా, మరి ప్రభుకు ప్రియ బిడ్డలుగా ఉండేవారుగా నువ్వు నేను ఉండాలని మన ప్రభు ఈరోజు మనకు నేర్పిస్తున్నాడు. కాబట్టి ఇంకా సమయమే లేదండి. కొంత సమయంలోనే మరి ఎంతోమంది మారు మనసు లేనట్టు వారు ఉంటున్నారు. మరి కొంతమంది దేవుని సన్నిధిలో రక్షణ పొందుకున్నట్టు వారు ఉంటున్నాం. అయినా మరి ఎక్కడో మరి జ్ఞానము లేనట్టుగా మనం జీవిస్తూ ఉంటే, జ్ఞానము కలిగి దేవుని చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలుగా ఉండాలని ప్రభు ఈరోజు మనతో మాట్లాడుచున్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందా. ప్రేమ కృపా జీంగల తండ్రి పరిశుద్ధుడా, నీ బిడ్డలుగా నా ప్రభువా మాకునైనా మమ్మల్ని ప్రేమించి, నా బిడ్డలని నా ప్రభువా మమ్మల్ని ఎప్పుడు కూడా చేయి వదలక నాయనా, సమయం లేదు బిడ్డలారా, ఇంకా సజీవం చేసుకొని జ్ఞానము కలిగి జీవించండి. మార్పు లేని బిడ్డలారా మారు మనసు పొందండి. రక్షణ పొందిన బిడ్డలారా తెలివితో జ్ఞానంతో మరి నా నామాన్ని ఘనపరుచుకుంటూ జాగ్రత్తగా ఉండండి అని చెప్పి, నాయనా మేము బ్రతికుండగానే మాకు అంత జ్ఞానం చెప్పిన గొప్ప దేవుడా, మీకే ఘనత మహిమ ప్రభావం కలగాలని యేసుక్రీస్తు నామములో ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్.
ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.